పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెను. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 34వ వచనము నుండి 36వ వచనం వరకు. అప్పుడు సింహాసనాసీనుడైన రాజు తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రిచే దీవింపబడిన వారులారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలైనా నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారమును నొసగితిరి, దప్పిక కొనినప్పుడు దాహము తీర్చిదిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రియమైన బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మరి ముఖ్యముగా క్రీస్తు సందేశమును ఆలకిస్తూ వీక్షిస్తూ ఉన్న ప్రియ విశ్వాసులారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్య నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పఠనము ద్వారా దేవుడు మనకు ఒకే ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అదే ఈరోజు మనం ధ్యానించే అంశం, దేవుని వారసులు. దేవుని వారసులు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వారసులు అని ఎవరిని పిలుస్తారు అని ఈ రోజున వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం, గ్రహించుదాం, దేవుని వారసులుగా మారదాం. ప్రియులారా, ఈ లోకములో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వారసత్వాన్ని పొందుకుంటూ ఉన్నాం. పౌర వారసత్వం, మన వంశ వారసత్వం, తాతల వారసత్వం, ఇలా ప్రియులారా ఏదో ఒక వారసత్వాన్ని కలిగి మనం ఉంటూ ఉన్నాం. వారసత్వం లేకుండా ఏ వ్యక్తి ఈ భూలోకములో లేడు. ప్రియులారా, వారసత్వం అనగా తండ్రి లేదా పూర్వీకుల ఆస్తికి వారసులు, సర్వ హక్కులు కలిగినటువంటి వారు, ఆ యొక్క సమస్తానికి కానీ అధిపతులు. ప్రియులారా, వారే వారసులు అంటారు. ఆ వారసత్వం కొనసాగపడుతుంది. కొందరు భూములను, సంపదను వారసత్వముగా పొందుకుంటారు. మరికొంతమంది రోగాలను కూడా వారసత్వంగా పొందుకుంటారు. కొంతమంది ప్రియులారా పూర్వీకులలో ఉన్నటువంటి లక్షణాలను, వారిలో ఉన్నటువంటి కొన్ని హావభావాలను వారసత్వంగా వారు పొందుకుంటారు. ప్రియులారా, ఇవన్నీ మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అయితే దేవుడిని విశ్వసించిన మనం దేవుని వారసులుగా మారాలి అంటే, దేవుని వారసులుగా మారాలి అంటే దేవుని వారసత్వం ఒక గొప్ప వరం. ప్రియులారా, దేవుని వారసత్వం ఒక గొప్ప వరం. మన పూర్వీకులు మరణించిన తర్వాత వారి వారసత్వాన్ని పొందుకోవాలి అని అంటే, ముఖ్యంగా వారి పొలాన్ని కానీ, వారి ఇల్లుని కానీ, వారి యొక్క ఆస్తిని కానీ పొందుకోవాలి అంటే ఎన్నో పత్రాలను మనం ప్రభుత్వం వారికి అందించాలి. ఎన్నో డాక్యుమెంట్లు మనం పుట్టించాలి.
ఇదిగో వీరి వారసులను, ఆ వారసత్వం నేనే కలిగి ఉన్నాను అని ఎన్నో మనం రుజువు చెయ్యాలి ప్రియులారా. అంత ఆషామాష కాదు. అది రుజువు అయితేనే, అది సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, తరాలు పట్టవచ్చు. రుజువు కాకపోతే వారసులుగా లేరు. అంటే చూడండి ప్రియులారా, ఈ లోకములో ఒక మనిషి వారసత్వాన్ని మరొక మనిషి పొందుకోవాలి అంటేనే ఎన్నో 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 అడ్డంకులను ఎదుర్కోవాలి, ఎన్నో సాక్ష్యాలను మనం చూపించాలి. అటువంటిది దేవుని వారసులుగా ఉండాలి అంటే ఇంకెంత జాగ్రత్తగా మనం ఉండాలో ఆలోచించండి ప్రియులారా. దేవుని వారసత్వం పొందుకోవాలంటే అంత ఆషామాష కాదు. అది ఒక గొప్ప వరం, దేవుడి ఉచితముగా ఇచ్చే గొప్ప వరము ప్రియ సహోదరులారా. అందుకే పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 16-17 వచనాలలో మన వాక్యాన్ని ఈ విధముగా చదువుతూ ఉన్నాము ప్రియులారా. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును. మరలా ధ్యానం చేయండి ప్రియులారా, మరలా ఆలకించండి. ఆ ఆత్మయే, ఏ ఆత్మ? దేవుని ఆత్మ ప్రియులారా. ఆ ఆత్మయే మన ఆత్మతో అనగా మనందరి ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చు. 17వ వచనం చూడండి ప్రియులారా. మనము పుత్రులము కనుక వారసులము. ఆయన పుత్రులు కాబట్టి, అనగా ఆయన పుత్రుడు పుత్రిక కాబట్టి మనం ఎవరమంటావు? ఆయన వారసులము అని అంటూ ఉన్నాడు. నిజముగా మనము దేవుని వారసులమే. ఇది నా మాట కాదు ప్రియులారా, దేవుని వాక్కు. పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 16వ వచనములో నిజముగా మనము దేవుని వారసులమే, క్రీస్తు తోటి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకుని నీడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులం అవుతూ ఉన్నాం. వారసులు ఏం చేస్తూ ఉంటారు? వారి తరువాత వారే అనుభవిస్తారు ఆస్తిని కానీ, హోదా కానీ, ఏదైనా కానీ ప్రియ విశ్వాసులారు. మరి అటువంటిది క్రీస్తు ప్రభు కూడా ఆయన బాధలలో మనం కూడా పాలు పంచుకుంటే ఆయన మహిమలో కూడా మనం పాలు పంచుకుంటాము అని వాక్యము తెలియజేస్తూ ఉంది ప్రియ సహోదరులారు. మరి దేవుని వారసులుగా ఉండాలి అంటే, వారసులుగా మారాలి అంటే కొన్ని ముఖ్యమైన అంశాలను మనం ధ్యానం చేయాలి ప్రియులారా. మొట్టమొదటిది, దేవుని వారసులుగా ఉండటం ఒక గొప్ప వరమని గ్రహించాలి. దేవుని వారసులుగా ఉండటం గొప్ప వరమని గ్రహించాలి. దేవుడు కేవలం తన రూపురేఖలతో మనల్ని సృజించలేదు ప్రియులారా. ఒక ప్రణాళికతో తన బిడ్డలుగా, తన పుత్రికగా ఉండాలి అని, క్రీస్తు ద్వారా దేవుని కుటుంబంలో భాగస్థులుగా ఉండాలి అని దేవుని ప్రణాళికానుసారముగా మనం సృజించబడుతూ ఉన్నాం. ఆయన వారసులుగా ఉండటము ఒక వరముని గ్రహించాలి ప్రియులారా. అందుకే యోహాను శుభవార్త 1వ అధ్యాయము 12వ వచనములో వాక్యాన్ని ఈ విధముగా మనం చదువుతూ ఉన్నాం. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు అధికారమును ప్రసాదించెను. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు అధికారమును ప్రసాదించెను. 13వ వచనములో కూడా ఈ దైవ పుత్రత్వము వానికి దేవుని వలన కలిగినదే కానీ రక్తము వలన కానీ, శరీరేచ్ఛము వలన కానీ, మానవ సంకల్పముల వలన కానీ కలిగినది కాదు అని. మన వారసులము, దేవునికి వారసులము ఎటువంటిదో వాక్యములో మనం ఆలకించాము ప్రియ సహోదరులారా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే అంత ఆషామాష కాదు, అది ఒక వరము. ఇక రెండవ అంశము ప్రియ సహోదరులారా, దేవుని వారసులుగా జీవించటం ప్రతి క్రైస్తవుడి ప్రధాన బాధ్యత. అది ఒక వరం. వారసులుగా జీవించటం ఒక వరం అయితే, ఆ వారసులుగా జీవించటము ప్రతి క్రైస్తవరాలి ప్రధాన బాధ్యత అని జ్ఞాపకం ఉంచుకోవాలి.
దేవుని పుత్రులుగా పుత్రికగా పిలువబడిన మనం ఆయన చిత్తానుసారముగా జీవించాలి. ఆయన చిత్తానుసారముగా జీవించాలి. దేవుని వారసులుగా జీవించడం ప్రతి క్రైస్తవుడి బాధ్యత అని తెలిసినటువంటి మనం ఆయన చూపినటువంటి ప్రేమ మార్గములో మనం నడవాలి. ఆ ప్రేమ మార్గములో మనం నడిపించాలి. మన పొరుగు వారిని పవిత్ర జీవితాన్ని జీవించాలి. అది మన బాధ్యత ప్రియులారా. ప్రార్థన జీవితం జీవించాలి. అది మన బాధ్యత. కారణం దేవుని వారసులము కాబట్టి. ఆయన వారసులం అంటే ఆయన వలె మనం కూడా జీవించాలి. క్షమించే గుణము కలిగి ఉండాలి. క్షమించే మనస్సు కలిగి ఉండాలి. శత్రువును సైతము ప్రేమించే మనస్సు ఉండాలి ప్రియులారా. క్రీస్తు ప్రభు వారసులుగా ఉండటం అంటే, దేవుని వారసులుగా ఉండటం అంటే మన బాధ్యతని గ్రహించాలి. ఏమిటి మన బాధ్యత? క్రీస్తు ప్రభు చేసిన కర్తవ్యాన్ని మనం కూడా నెరవేర్చాలి. ఏం చేశాడు క్రీస్తు ప్రభు అని అంటే, పాపాత్ములైనటు మన కొరకు సిలువలో మరణించాడు, రక్తము చిందించాడు. ఈరోజు నీవు అంత గొప్ప పనులు చేయని అవసరం లేదు ప్రియులారా. దేవునికి సమయాన్ని కేటాయించు. నీ పొరుగు వారిని క్షమించు. ఆపదలో ఉన్నవారిని ఆదుకో. సేవా భావము కలిగి జీవించు ప్రియ విశ్వాసి. అదే బాధ్యతాయుతమైన జీవితము ప్రియులారా. దేవుని వారసులుగా ఉండటం ప్రతి క్రైస్తవుడి బాధ్యత. అనగా మనం బాధ్యతాయుతముగా ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో పాటించాలి అని వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మరొక అంశము, క్రీస్తు అడుగు జాడలలో నడిచేవారే దేవుని వారసులు. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 21వ వచనములో మన వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. దీని కొరకే దేవుడు మిమ్ము పిలిచెను. దేని కొరకు? క్రీస్తు అడుగు జాడలలో మనం నడవాలి. దీని కొరకే దేవుడు మిమ్ము పిలిచెను. ఏలైనా క్రీస్తే మీ కొరకు బాధపడి ఆయన అడుగు జాడలలో మీరును అనుసరించుటకు గాను ఒక ఆదర్శమును ఏర్పరచెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ క్రీస్తు ప్రభు అడుగు జాడలలో మనం నడవాలి. దీని కొరకే దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు అని వాక్యము తెలియజేస్తూ ఉంది. అనేక మంది పునీతులు, ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మంది నీతిమంతులు, అనేక మంది ప్రభువుని విశ్వసించిన వారు ప్రభు అడుగు జాడలలో నడిచారు. వారి జీవితాలను పుణ్యపదము గావించారు ప్రియులారా. ఈరోజు నీవు నేను కూడా ప్రభు అడుగు జాడలలో నడవాలి. ప్రభు అడుగు జాడలు ఏమిటి? అనేక మంది రక్షించగలిగాడు. అనేక మంది కొరకు తన ప్రాణమును ధారపోశాడు. అనేక మంది ఆకలి దప్పులను తీర్చాడు ప్రియులారా. ఈరోజు మనం ఆలకిస్తూ ఉన్నాము. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 35వ వచనములో, ఏలైనా నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారమును వసగితిరి, దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చు. అనగా అవసరములలో ఉన్న వారిని ఆదుకోవటం ప్రియులారా. అవసరములో ఉన్న వారిని మన చేతనైనంత చేయూతను, సహాయాన్ని మనం అందించగలగటము. ప్రియ సహోదరి సహోదరులు, చూడండి క్రీస్తు ప్రభు ఎటువంటి జీవితాన్ని జీవించాడు.
ఈరోజు మనం కూడా ఆయన అడుగు జాడలలో మనం నడవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అంతేకాని ఈ లోక పోకడల వైపు కాదు, ఈ లోక అడుగు జాడలలో కాదు ప్రియులారా. జ్ఞాపకం ఉంచుకోండి, ఈ లోక అడుగు జాడలు ఎప్పుడైతే నువ్వు నడుస్తావో నశించిపోతావు. అదే క్రీస్తు అడుగు జాడలను నడిస్తే నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఈరోజు నీవు నశించిపోయే జీవితము కావాలా, లేదా నిత్య జీవితాన్ని పొందుకునే జీవితము నీకు కావాలా? నీ చేతులలో ఉంటూ ఉంది ప్రియులారా. ఆయన వారసులుగా ఉన్నాము అని అంటే ఆయన అడుగు జాడలలో మనం నడవాలి. ఆయన అడుగు జాడలలో నువ్వు నడవాలి, నిర్ధారణ చూపించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇక మరొక అంశము ప్రియులారా, బాధలలో కూడా దృఢముగా స్థిరముగా నిలిచేవారే దేవుని వారసులు ప్రియులారా. బాధలలో కష్టాలలో కూడా దృఢముగా నిలిచేవారే దేవుని వారసులు ప్రియులారా. ఇందాక మన వాక్యం చదువుకున్నాం, పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వారసులము కనుక ఆయన శ్రమలలో కూడా పాలు పంచుకోవాలి. ఎవరైతే ఆయన శ్రమలలో పాలు పంచుకుంటారో ఆయన మహిమలో కూడా పాలు పంచుకుంటారు అని దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. మరి కొంతమంది ప్రియులారా మనం చూస్తూ ఉంటాం, చిన్న చిన్న బాధకే నిరాశ నిస్పృహలోకి పోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం, నమ్మకాన్ని కోల్పోతాం, బ్రతుకు భారముగా భావిస్తాం. కాదు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జీవితము దేవుడిచ్చినటువంటి వరముగా ఆయన వారసత్వానికి నీవు బిడ్డగా ఉంటూ ఉన్నావు, ఆయన వారసుడిగా వారసురాలుగా నీవు ఉంటూ ఉన్నావు ప్రియులారా. చూడండి, దేవుడు ఎంత గొప్ప వరాన్ని మనకిస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు మన కష్టం వచ్చిందని, బాధ కలిగిందని కృంగిపోకూడదు, కృషించిపోకూడదు, నీరసించిపోకూడదు. ఎందుకు అని అంటే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 58వ వచనములో ఒక వాక్యము మనం చదువుతూ ఉన్నాం ప్రియులారా. కనుక ప్రీతమ సోదరులారా, దృఢముగా స్థిరముగా నిలబడుడు. దృఢముగా స్థిరముగా నిలబడుడు. ఎందుకు దృఢముగా స్థిరముగా నిలబడాలి? దృఢముగా గట్టిగా ప్రియులారా. స్థిరముగా అంటే అస్థిరత్వము లేనిది. కొంతమంది ప్రియులారా స్థిరత్వం ఉండదు, నిలకడ ఉండదు, ఒక మాట మీద ఉండరు, నిలకడ లేని జీవితాన్ని జీవిస్తారు. కానీ ప్రభు ఏమంటూ ఉన్నాడు? దృఢముగా స్థిరముగా నిలబడుడు. ముఖ్యముగా మన కష్టకాలములో, మన శ్రమలలో, మన ఇబ్బందులలో, మన విసిగి వేసారినటువంటి హృదయ జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆ క్లిష్ట పరిస్థితిలో కూడా మన విశ్వాసములో దృఢముగా స్థిరముగా నిలబడాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ముఖ్యముగా ప్రభు కార్యాలలో సర్వదా శ్రద్ధ చూపండి అని అంటూ ఉంది. శ్రద్ధ చూపే జీవితం జీవించాలి, అశ్రద్ధ జీవితం కాదు ప్రియులారా. ఎందుకు అని అంటే ప్రభు సేవలో మీరు చేసే ఏ కార్యమైనను నిష్ప్రయోజనము కాదు, వ్యర్థముగా పోవటం లేదు ప్రియులారా. అది వ్యర్థము కాదు. కారణం దేవుడి ప్రణాళిక, కారణం దేవుని వారసుడివి వారసురాలువి ప్రియ విశ్వాసులారా. సర్వ హక్కులు దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. మరి ఆ వారసత్వాన్ని నీవు కోల్పోతే నష్టపోయేది మనమే. ఆ వారసత్వాన్ని పదిలముగా కాపాడాలి, ఆ వారసత్వాన్ని కొనసాగించాలి, ఆ వారసత్వానికి పాత్రులుగా జీవించాలి. అలా మనం జీవించాలి, మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకు బోధించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన కష్టకాలములో దృఢముగా స్థిరముగా ఉండాలి. మనం యోబు గ్రంథాన్ని అంతటిని కూడా చాలాసార్లు విన్నాం. యోబు గారి గురించి మనం ఆలకించాం, ధ్యానం చేశాం. మరి యోబు గారు సమస్తాన్ని కోల్పోయారు. భార్యను కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, సిరి సంపదలు కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు ప్రియులారా. స్నేహితులను కోల్పోయాడు, నానుకున్న వాళ్ళందరినీ కూడా కోల్పోయాడు. అయినా కానీ దేవుడిని మాత్రము ఆయన
ఆరాధించటం మానలేదు, దేవుని విశ్వసించటం మానలేదు ప్రియులారా. దేవుడి మీద నమ్మకాన్ని ఆయన వమ్ము చేయలేదు. అంత కష్టకాలంలో కూడా, అంత కఠిన కాలంలో కూడా ఆయన దృఢముగా స్థిరముగా నిలబడుతూ ఉన్నాడు. మనకు ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని యోబు గారి ద్వారా మనకు చూపుతూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, మరి యోబు గారికి ఉన్నంత కష్టాలు బహుశా మనకు లేవు ప్రియులారా. ఆయన వలె మనం భరించటానికి ఏమాత్రపు వాళ్ళము ప్రియులారా. ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితము చాలా చాలా విలువైనది ప్రియులారా, చాలా చాలా విలువైనది, విలువ కట్టలేనిది, ఎవరు కూడా ప్రసాదించలేనిది. మరి దేవుని వారసులుగా ఉండటానికి ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నావు? దేవుడు నిన్ను నన్ను తన వారసులుగా చేయాలని తన రూపురేఖలతో మనల్ని సృజించుకున్నాడు. దేవుని ప్రణాళికను ఎందుకు మనం విమర్శిస్తూ ఉన్నాం? దేవుని ప్రణాళికను ఎందుకు మనం మన యొక్క పాపము ద్వారా, మన యొక్క అవిశ్వాసం ద్వారా ఎందుకు దేవుని యొక్క ప్రణాళికను ప్రక్కన పెడుతూ ఉన్నాం? ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఈరోజు వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులారా. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 37వ వచనములో, అప్పుడు నీతిమంతులు, ప్రభు నీవు ఎప్పుడు ఆకలి కొని ఉండుట చూచి భోజనము పెట్టిదిమి, దప్పిక కొని ఉండట చూచి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడై ఉండట చూచి వస్త్రం ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితిమి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ప్రభు ఏమంటూ 40వ వచనంలో చూడండి ప్రియుల, అందుకు రాజు, ఈ నా సోదరులు అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసినవి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు వారితో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుడు వారసులుగా మనం ఉండాలి అంటే అది ఒక వరము అని గ్రహించు. దేవుని వారసులుగా ఉండటం మన బాధ్యత అని గ్రహించు. దేవుడు అడుగు జాడలలో నడిచేవారే ఆయన వారసులని గ్రహించు. బాధలలో కూడా దృఢముగా స్థిరముగా ఉండేవారే ఆయన వారసులు అని గ్రహించు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఈ వాక్యాన్ని వింటూ వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులారా, మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనం కూడా దేవుని వారసులుగా ఉండే వరాన్ని, అనుగ్రహాన్ని, ఆ గొప్ప వరాన్ని దేవుడు మన కుటుంబానికి దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ, మీ కుటుంబం బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.